వెల్కమ్ టు డే 24 ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ సిరీస్. మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ ని బూట్ స్ట్రాప్ లో డిజైన్ చేస్తున్నాం కదా. ఆ సిరీస్ లో మనకి రిమైనింగ్ ఏం మిగిలిన అబౌట్ అండ్ పోర్ట్ఫోలియో. మనకి హోమ్ పేజ్ డిజైన్ చేసుకున్నాం అండ్ రెజ్యూమ్ పేజ్ విత్ రెస్పాన్సివ్నెస్ అన్ని చూసాం కదా. టెస్టిమోనియల్స్ అండ్ కాంటాక్ట్ అండ్ వీటికి రెస్పాన్సివ్నెస్ కూడా చేసాం. ఒకసారి మొబైల్లోకి వెళ్ళి మొబైల్లో ఇలా చేసుకున్నాం రెస్పాన్సివ్నెస్ కూడా. సో నెక్స్ట్ అబౌట్ పేజ్ అండ్ ఇంకా రిమైనింగ్ పేజెస్ అబౌట్ అండ్ టెస్టిమోనియల్స్ కూడా చూసేద్దాం. సో ముందుగా కోడింగ్లోకి వెళ్ళేలోగా ముందుగా ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇంటూ ద కోడింగ్. దీన్ని యాజ్ కాపీ పేస్ట్ చేసాం. రెజ్యూమ్ దీన్ని మొత్తం కాపీ చేసుకుని అబౌట్లోకి వేసేస్తాం. అండ్ ముందుగా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఈ టెక్స్ట్ వైట్ ఇక్కడ తీసేసి అబౌట్ మీకు ఇచ్చుకున్నాం. నెక్స్ట్ మొబైల్ మెనూ ఉందిగా, అక్కడ కూడా ఇక్కడ టెక్స్ట్ డార్క్ ఇచ్చుకోవాలి. అబౌట్ మీకు టెక్స్ట్ వైట్. అండ్ నెక్స్ట్ కింద ఐకాన్ ఉంది కదా, ఐకాన్ యాక్టివ్ చేసి అబౌట్ మీకి పెట్టాలి. అబౌట్ మీ ఇది సెకండ్ అది కదా. ఒకసారి సేవ్ చేసి లైవ్ రివ్యూ చూద్దాం. సో అబౌట్ మీలోకి వెళ్ళేది. సో సేమ్ ఉంది కదా. ఒకసారి దీనికి ముందుగా టైటిల్ కూడా చేంజ్ చేసుకుందాం. టైటిల్ ఇక్కడ అబౌట్ అండ్ కింద రిమైనింగ్ అంతా తీసేద్దాం. హీరో ఉంది, ఇదంతా తీసేయండి. అండ్ ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ హీరో హారిజంటల్ లైన్ ఇదంతా తీసాను. ఇప్పుడు సేవ్ చేసి చూద్దాం. సో మనకి అబౌట్ అనేది ఒకటి ఉంది. సో మన ప్రీవియస్ ఫైల్ కూడా ఒకసారి ఓపెన్ చేసుకుందాం. సో ఇది కదా మనకి ప్రీవియస్గా HTML అండ్ CSS jQuery యూజ్ చేసుకుని డిజైన్ చేసాం. సో దీన్ని ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో మనకి ఇక్కడ కామన్ పార్ట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది, టెక్స్ట్. ఇది మనకి కాంటాక్ట్ పేజ్లో ఉంది కదా. సో అది కాపీ పేస్ట్ చేసుకుందాం. సో అది ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటే ఒక పార్ట్ అయిపోయింది. సో నేను కాంటాక్ట్ పేజ్కి వెళ్తున్నాను. ఆల్రెడీ పార్ట్ ఉంది కదా. ఆ పార్ట్ని కాపీ చేసుకుని పేస్ట్ చేస్తాను. సేవ్ చేసి చూద్దాం ఒకసారి. కాంటాక్ట్ మీ కూడా వచ్చిందా. సో ఇది తీసేయాలి. ఓకే, మనం ఇదంతా కాపీ చేసుకున్నాము. ఇది ఇంత లెక్క సాల్వ్ H2 వరకు కట్ చేయండి. మిగతాదంతా తీసేసి దీని కింద అబౌట్ మీ కింద ఇచ్చేసాను. అండ్ మార్జిన్ బాటమ్ 5 సేవ్ చేసి చూద్దాం. ఇలా వచ్చేసింది కదా.
ఇప్పుడు మనకి ఇక్కడ కంటెంట్ ఏముంది, ఐఎమ్ శివకుమార్ అని. సో ఇదంతా కాపీ చేయండి. ఇక్కడ పేస్ట్ చేద్దాం. కాపీ అవ్వలేదు. కాపీ దీంట్లో శివకుమార్ కట్ చేసి రీప్లేస్ అండ్ ఐఎమ్ అండ్ కిందనే లోరల్ టెక్స్ట్ యాస్టేస్ కదా. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఇక్కడ కూడా అప్డేట్ అయింది సేమ్ ఇదే విధంగా. ఓకే, బట్ ఫాంట్ సైజ్ ఇక్కడ తగ్గించుకుంటే బాగుంటుంది. దీనికి ఫాంట్ సైజ్ ఒక 3 ఇచ్చుకుందాం. యా ఓకే, ఇప్పుడు ఓకే. అండ్ ఇప్పుడు దీని కింద ఈ 2 సెక్షన్స్ ఉన్నాయి కదా. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని, సో మనం ఏం చేద్దామంటే అబౌట్ పేజ్లో ఉంది కదా ప్రీవియస్గా, అదంతా కాపీ చేసుకుందాం ఒకసారి. అబౌట్ మీలో ఈ jQuery మొత్తం ఇదంతా మనకి ఎక్కడి నుంచి కావాలి. ఓకే, ఈ ఎంటైర్ రో సెక్షన్ని కాపీ చేసుకుందాం. ఇక్కడ కింద ఇచ్చాము. అండ్ ఇక్కడ జావా స్క్రిప్ట్ ఉంది కదా, jQuery ఇదంతా ఇది కూడా కాపీ చేసుకున్నాం. అండ్ ఇక్కడ మీరు jQuery లింకప్ చేయాలి, అదొకటి ఆల్రెడీ చేసాము. ఒకసారి చూద్దాం. కానీ jQuery ఇక్కడ లింకప్ చేయలేదు, సో అది చేయాలి. మనకి ఇక్కడ jQuery కాపీ చేసుకోలేదు, కాపీ చేయాలి. ముందుగా ఈ స్క్రిప్ట్ అనేది ఇచ్చేద్దాం ఒకసారి. జావా స్క్రిప్ట్ అంతా ఇచ్చేసాను, తీసేద్దాం. ఓకే, మనం ఏంటంటే ఇప్పుడు jQueryని కూడా లింకప్ చేసుకోవాలి. సో దాన్ని నేను కాపీ పేస్ట్ చేసుకున్నాను. చూద్దాం మనకి ఇక్కడ jQuery ఉందా లేదా. jQuery సో ఈ విధంగా ఉన్నదంతా కాపీ చేసుకున్నాను. ఒకసారి సేవ్ చేసుకున్నాము, సేవ్ చేసి చూద్దాం. అండ్ మనకి ఇలా బిజ్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం స్టైలింగ్ చేసుకోవాలి. ఓకేనా, jQuery కూడా ఇంప్లిమెంట్ అయింది. సో ఇప్పుడు దాన్ని స్టైలింగ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎలా ఉంది, ఇలా వచ్చింది. రో అంటే ఓకే, కంటైనర్లో కాలమ్ 6, ఇక్కడికి వచ్చేసరికి మనం బీజీ డాట్ అండ్ రిమైనింగ్ అంతా అలానే ఉంచుద్దాం.
ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. ఓ ఇలా ఉంది. ఓకే, బట్ టెక్స్ట్ వైట్ ఇవ్వాలి కదా, బీజీ డార్క్ ఇచ్చావు, టెక్స్ట్ వైట్. చూద్దాం ఒకసారి. యా ఓకే. అండ్ కొద్దిగా ప్యాడింగ్ ఇచ్చుకోవాలి, ప్యాడింగ్ 5. ఇది బెటర్. చూసారు కదా. ఇప్పుడు ఇండివిజువల్ ఆర్టిస్ట్కి చూద్దాం. ఇండివిజువల్గా ఉన్నాయి కదా, దీనికి ఒక రో తీసుకున్నాం, ఒక కాలం తీసుకున్నారు. ఓకే, ఇది కాలమ్ది పెట్టుకోండి. ఏంటంటే మనకి రెస్పాన్సివ్నెస్ యూజ్ అయింది. సో కింద కూడా 2 కాలమ్స్ ఉన్నాయి కదా, ఇది ఈ రెండు కాల్ ఎండి. అండ్ ఇక్కడ మనం స్టైల్స్ యూజ్ చేసాం కదా, అవన్నీ మనకి క్లాసెస్తో అయ్యిద్దా లేదా చూద్దాం. సో మనకి ఫస్ట్ బూట్ స్ట్రాప్లోకి వెళ్ళిపోదాం. సో బూట్ స్ట్రాప్లో మనకి బోర్డర్స్ అనేది కావాలి. సో బోర్డర్ ఎక్కడ ఉంటుంది, యూటిలిటీలో ఉంటాయి. యూటిలిటీలో ఉన్నాయి బోర్డర్స్. సో బోర్డర్స్ చూడండి, మీకు బోర్డర్ మొత్తానికి కావాలంటే బోర్డర్, ఓన్లీ బోర్డర్ టాప్ కావాలంటే బోర్డర్ టాప్, బోర్డర్ ఎండ్. సో బోర్డర్ ఎండ్ అంటే ఇటు రైట్ సైడ్, బోర్డర్ బాటమ్ అంటే కింద, బోర్డర్ స్టార్ట్ అంటే లెఫ్ట్ సైడ్. సో నెక్స్ట్ ఇక్కడ బోర్డర్ 0 అంటే బోర్డర్ అని ఇస్తే మొత్తానికి వచ్చింది కదా, లెఫ్ట్ సైడ్ తీసేయాలా టాప్ సైడ్ తీసేయాలా అనేది ఆ విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ ప్రైమరీ అదంతా. సో ఈ విధంగా ఉంది. మనకేం కావాలి ఇప్పుడు, సో అదే విధంగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ బోర్డర్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ ఇది ఉంది కదా, సో అలా బోర్డర్ ఇచ్చేసుకుందాం. అండ్ బోర్డర్ కలర్కి బోర్డర్ ప్రైమరీ అలా ఉంది కదా, చూడండి ఇక్కడ. సో మనం బోర్డర్ వైట్, బోర్డర్ వైట్, బోర్డర్ వైట్ కాదు, మనకి ఎక్కడ కావాలి అది. ఓకేనా, సరే ఒకసారి చూద్దాం. అండ్ బోర్డర్ సైజ్ కూడా మీకు ఇదేం చూసారా, బోర్డర్ సైజ్, బోర్డర్ 1 2 3 4 ఇది సైజ్ అన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకు క్లాసెస్ ఫస్ట్ బోర్డర్ రైట్ కావాలి కాబట్టి మనం బోర్డర్ రైట్ కావాలి కాబట్టి బోర్డర్ ఎండ్, బోర్డర్ ఎండ్, బోర్డర్ వైట్. అండ్ ఇంకేముంది, బోర్డర్ వైట్ కదా, నేను ఒక 3 తీసుకుంటాను. అండ్ ఈ స్టైల్ ఇన్లైన్ స్టైల్ ఉంది కదా, అది తీసేద్దాం ఒకసారి. సేవ్ చేసి చూద్దాం. యా చూసారు కదా ఇలా వచ్చింది. సిమిలర్గా అలానే వేరే ఆర్టికి కూడా ఇన్లైన్ స్టైల్ ఉందో, ఎక్కడెక్కడైతే ఇన్లైన్ స్టైల్ ఉందో ఇదంతా చేసుకుంటుందో. అండ్ ఇక్కడ కూడా క్లాస్ ఇచ్చి ఇక్కడ ఏముంది, బోర్డర్ బాటమ్. సో ఇక్కడ కూడా బోర్డర్ బాటమ్, బోర్డర్ 2, ఇందాక 3 తీసుకున్నాం కదా, 2 తీసుకుందాం. బోర్డర్ 2 అండ్
బోర్డర్ వైట్ కలర్, బోర్డర్ వైట్ అనేది కలర్. అండ్ ఇంకేముంది మార్జిన్ టాప్ 12 అన్నమాట. సో మార్జిన్ టాప్ ఒక 3 తీసుకుందాం. అండ్ ఈ స్టైల్ తీసాం. సేవ్ చేసి చూద్దాం. యా ఓకే. ఓన్లీ టాప్ ఎందుకు, బాటమ్ కూడా సెట్ అయింది కదా. వై తీసుకుందాం. వై తీసుకుంటే సో కింద కూడా ఇంప్లిమెంట్ అయింది. ఇందాక ఇది, ఇప్పుడు ఇది. నెక్స్ట్ ఈ రెండింటికి కూడా రాయాలి కదా. సో ఆ రెండింటికి కూడా కింద వచ్చేయండి. కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ కూడా క్లాసెస్లో బోర్డర్ రైట్ కాబట్టి బోర్డర్ బోర్డర్ ఎండ్ బోర్డర్ 2 సైజ్ ఇది అండ్ బోర్డర్ వైట్. అంతే కదా, ఇదంతా తీసే. సేవ్ చేసి చూద్దాం. ఓకే ఇది వచ్చింది. అండ్ ఇక్కడ కింద ఒకటి ఉంది, అదేంటి ప్రాజెక్ట్. ఇక్కడ వదిలేసాం. ఇదొకటి. ఇక్కడ క్లాస్ అని తీసుకుంటున్నాం. క్లాస్ బోర్డర్ బాటమ్ బోర్డర్ 2 బోర్డర్ వైట్ అండ్ ఇక్కడ మార్జిన్ వైట్ 3. క్లియర్ టు ఎందుకు తీసుకుంది 3, ఇక్కడ 3 తీసుకున్నాం కదా. సో అది సేమ్. అండ్ ఈ స్టైల్ తీసాం. సో ఓకే వచ్చింది. అండ్ ఇది కిందకి ఎందుకు దిగిందంటే ఈ టెక్స్ట్ ఉంది కదా, అది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం. ఫాంట్ సైజెస్ తగ్గించుకుంటే సరిపోద్ది అనుకుంటా. దీనికి ఒక్కసారి చూద్దాం. ఫాంట్ సైజ్ 6 వేద్దాం. ఓకేనా, అయినా అవ్వలేదు. ఇక్కడ ఫాంట్ సైజ్ నార్మల్ కాబట్టి ఇంకా ఏం చేద్దామంటే బోర్డర్ బాటమ్కి మార్జిన్ Y5 ఇచ్చేద్దాం. ఓవరాల్ అదే కదా, సెట్ అయిపోయింది. 5 కాదు 4 ఇచ్చుకుంటే ఓకే, అటు ఇటుగా సెట్ అయింది. అందుకని ఏం చేయలేం, ఎందుకంటే ఈ టెక్స్ట్ని చిన్న చేసుకుంటే సరిపోయింది. మనం కస్టమ్ సిఎస్ఎస్ రాసుకోవచ్చు, బట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, బూస్టర్ క్లాసెస్ యూస్ చేసుకొని చేయాలనేది. సో అందుకే అంటున్నా, ఇంకా సైజ్ తగ్గించాలి ఫాంట్ సైజ్ అనుకుంటే టైల్విన్ సిఎస్ఎస్ ఉంటుంది నెంబర్ 1. సో అది యూస్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇంకా మనకి రిమైనింగ్ పార్ట్ ఏంటి, ఇది దాని స్టైల్స్ ఉంటాయేమో చూద్దాం. ఇది అవసరం లేదు, క్లాస్ తీసేయండి. కాలం 6 MDలో తీసుకున్నాము కదా. వీటికి ఫాంట్ సైజ్ తగ్గింది.
బెటర్గా ఉంది. నేను 5 అప్లై చేసుకుంటే దీనికి ఫాంట్ సైజ్ 6. పెద్ద చేంజ్ ఏం లేదు. 6. ఐకాన్ సైజ్ పెంచుదాం. దానికి ఫాంట్ సైజ్ 2 పెట్టుకుంటే అప్పుడు బెటర్గా ఉంది. సో అదేవిధంగా రిమైనింగ్ కూడా పెట్టేద్దాం. సో ఈ విధంగా అయిపోయింది. ఇది ఇప్పుడు మనకి రెస్పాన్సివ్నెస్ ఉందా లేదా అది కూడా చూద్దాం. అండ్ దీనికి కూడా టైటిల్ ఉంది కదా, ఇది వాట్ వీ డు. దీనికి కూడా క్లాస్ ఫాంట్ సైజ్ వచ్చేసరికి 2, ఫాంట్ వెయిట్ బోల్డ్. ఓకే, 3 తీసుకుందాము. ఇది బెటర్. అండ్ ఇప్పుడు ఇది రెస్పాన్సివ్నెస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూసారు కదా, వావ్. అండ్ ఇక్కడ మార్జిన్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఎంటైర్ సెక్షన్కి నేను ఇక్కడ క్లాస్ ప్యాడింగ్ 4 ఇచ్చుకుంటాను. బెటర్. చూసారు కదా ఎంత బ్యూటిఫికేషన్గా ఉందో మొబైల్ రెస్పాన్సివ్. అండ్ అబౌట్ ఇదే ఇది. నెక్స్ట్ ఏముంది మనకి రిమైనింగ్ టెస్టిమోనియల్స్. ఒక పేజ్ చూసేద్దామా. సో టెస్టిమోనియల్స్కి వెళ్ళండి. టెస్టిమోనియల్స్లో సేమ్ అబౌట్లో ఉన్నదంతా కాపీ చేసేయండి. టెస్టిమోనియల్స్ ఆల్రెడీ ఉంది కదా, పోర్ట్ఫోలియో మిస్ చేశాను. దీనిలో కాంటాక్ట్ అస్ ఉంది కదా, ఆ కోడ్ అంతా కాపీ చేయండి. కాంటాక్ట్ అస్ మొత్తం కాపీ చేసుకుని పోర్ట్ఫోలియోలో పేస్ట్ చేయండి. అండ్ ఫస్ట్గా చేయాల్సింది మెనూ ఐటమ్స్ అన్నింటినీ ఒకసారి చూద్దామా. పోర్ట్ఫోలియో పేజ్, ఈ టెస్టిమోనియల్స్ పోర్ట్ఫోలియో. సో చూసారు కదా, ఇక్కడ కూడా వైట్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి కంటెంట్ రావాలి. పోర్ట్ఫోలియోలో ఏముంది మనకి ఇలా ఉంది ఇదంతా. సో ఇదంతా ఒకసారి కాపీ పేస్ట్ చేసుకున్నాము. సిమిలర్గా అబౌట్ పేజ్కి ఎలా చేసుకున్నాము అదేవిధంగా దీంట్లో పోర్ట్ఫోలియో జేక్వెరీ దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఈ స్క్రిప్ట్ పార్ట్ అంతా కాపీ చేసుకోండి. సో ఎంటైర్ ఇదంతా కాపీ చేసుకోండి. కాలం 9 ఉంది కదా, కాలం 9 మొత్తాన్ని కాపీ చేసుకోండి. సో ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత నేను
బయట ఒక రో తీసుకుని దాంట్లో కాలమ్ 9 మొత్తాన్ని పేస్ట్ చేసాం. ఓకేనా? దీనికి ముందు కాలమ్ 2 8 తీసుకున్నాం అండ్ ఎండింగ్ లో కూడా కాలమ్ 2 ఇచ్చేయాలి కదా. ఒకసారి చూద్దాం సేవ్ చేసి. ఇలా వచ్చినాయి కానీ మనకి ఏంటంటే ఇప్పుడు ఈ స్టైల్స్ అన్నీ పోయినాయి కదా, అందుకోసం jQuery కూడా వర్క్ అవ్వట్లేదు. అడ్జస్ట్ చేద్దాం. ఫస్ట్ పోర్ట్ఫోలియో మెనూని ఇక్కడ మనకి పోర్ట్ఫోలియో అనేది అవసరం లేదు, ఆల్రెడీ పైన ఉంది కాబట్టి. అండ్ ఈ మెయిన్ టెక్స్ట్ కూడా తీసేయండి. నేను ఇక్కడ చేంజెస్ చేయాల్సింది ఈ లిస్ట్ గ్రూప్ లైన్లోకి రావాలి కదా, లైన్లోకి. సో దానికి ఒకసారి మనకి ఇక్కడ నావ్స్ అండ్ ట్యాబ్స్ ఉంది కదా, దాంట్లో చూడండి మనకు వర్టికల్గా ఇలా ఉంటాయి, చూసారు కదా. మనకు కావాల్సింది ఈ స్టైల్స్ కాపీ చేసుకుని పేస్ట్ చేసేయండి ఇండివిజువల్గా. నా ఐటమ్ అని టైప్ చేశాను. నెక్స్ట్ లిస్ట్ ఐటమ్స్ అంతే. సో ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో మనకి ఈ విధంగా వచ్చింది. వీటికి ఫాంట్ వెయిట్ బోల్డ్ పెట్టాను. అండ్ యాక్టివ్ ఉంది కదా, యాక్టివ్ బదులు మనం ఏం చేద్దామంటే ఒకసారి చూస్తాము. ఇది సేవ్ చేయండి. మనకి ఇలా వచ్చింది. కూడా ఓకే, nav లింక్ కూడా ఇచ్చేసాను కాబట్టి. అండ్ వీటికి టెక్స్ట్ సేవ్ ఇలా యాక్టివ్లో ఉన్న దానికి వార్నింగ్ అనేది రావాలి. అండ్ దీనికి మొత్తానికి మనం పోర్ట్ఫోలియో మెనూకి ప్యాడింగ్ ఇచ్చుకుందాం. P4 ప్యాడింగ్ బై 4. సో ఈ విధంగా వచ్చింది. అండ్ ఇప్పుడు దీనికి జావా స్క్రిప్ట్ చూద్దాం. సో ఇప్పుడు కింద ఇమేజెస్ కూడా సైజెస్ చూద్దాం ఒకసారి. AMG thumbnail ఒకసారి సేవ్ చేసి చూద్దామా ఎలా ఉన్నారు. thumbnail అంటే ఎలా వచ్చినాయి. ఓకే, విడ్త్ తీసుకుందాం అనుకోని, విడ్త్ 25. ఓకే, ఇవన్నీ మనకి ఇన్లైన్లో ఉండాలి కాబట్టి నేను డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అలాగే
లేదా వీటిని డిస్ప్లే ఫ్లక్స్ డిస్ప్లే ఫ్లక్స్ అంటే ఎలా వచ్చినాయి, బట్ ఇమేజెస్ ఈసారి 100 ఇచ్చుందాం ఎలా ఉంది. ఓకే. అండ్ ప్యాడింగ్ 2 ఇద్దాం. ఇప్పుడు ఓకేగా ఉంది. సో దీనికి ఇప్పుడు ఏంటంటే మనకు జావా స్క్రిప్ట్ jQuery ఉందిగా, అది ఇంప్లిమెంట్ చేయాలి. దీనికి మార్జిన్ బాటమ్ తగ్గించుకుంటున్నాం, 3 తీసుకున్నా లేదా 2 1 సరిపోద్దాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ jQueryలో మనకి ఇంప్లిమెంట్ అవుతుంది, ఇది అవ్వట్లేదు కదా, అవ్వట్లేదు. సో దానికి ఏం చేద్దాం, ఒకసారి jQuery యాడ్ చేసుకున్నాం, ఇదంతా చేసాం. ఫస్ట్ లిస్ట్ ఐటమ్స్ని కాల్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ యాక్టివ్ అనేది ఉండాలి, బట్ ఇక్కడ యాక్టివ్ లేదు. సో మనకి ఇక్కడ jQuery వర్క్ అవ్వట్లేదు కదా, ఒకసారి చూద్దాం. క్లిక్ చేసినప్పుడు రావాలి. దీనికి యాక్టివ్ బదులు మనం టెక్స్ట్ వార్నింగ్, ఓకేనా, నెక్స్ట్ వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ కిందకి వచ్చేసరికి యాక్టివ్ బదులు టెక్స్ట్ వార్నింగ్. అండ్ ఇక్కడ కూడా టెక్స్ట్ వార్నింగ్. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ వాల్ ఎక్కడ ఉంది, టెక్స్ట్ డార్క్ ఉందా, ముందు అది తీసేద్దాం. అది డామినేట్ చేస్తుంది మనకి. సో బ్లూ కలర్లోనే పెట్టుకుందాం. నావ్ లింక్ తీసేస్తే ఎలా ఉండిద్ది ఒకసారి చూద్దాం. నావ్ లింక్ తీసేసి px3 ఇప్పుడు బెటర్ అనుకుంటా, ఇప్పుడు వర్క్ అవుతుంది. ఓకే కదా, చూసారా. అండ్ ఇప్పుడు కింద ఫంక్షన్ చూడాలి. మనకి ఇక్కడ మెనూ వర్క్ అవుతుంది కానీ కింద వర్క్ అవ్వట్లేదు. అయితే ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం కింద యాక్టివ్ హైడ్ అని తీసుకున్నాం, వీటికి మళ్ళీ డిస్ప్లే బ్లాక్. హైడ్ అంటే ఏంటి, డిస్ప్లే అని ఇది రాయాలి కదా. సో దానికి ఏంటంటే నేను స్టైల్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రొఫైల్ పిక్ కాదు, అదేంటిది మనం ఇక్కడ క్లాస్ తీసుకున్నాము కదా, ఇది దీంట్లో పోర్ట్ఫోలియో ఇమేజ్ ఉంది AMG, నేను కాపీ చేసుకోండి. ఇక్కడ డాట్ పోర్ట్ఫోలియో ఇమేజ్లో యాక్టివ్ ఉందంటే డాట్ యాక్టివ్, యాక్టివ్ క్లాస్ ఉందంటే డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. అదే డాట్ పోర్ట్ఫోలియో ఇమేజ్ డాట్ హైడ్ డిస్ప్లే నన్. సేవ్ చేసి ఒకసారి చూద్దాము.
సో ఓకే. సో చూసారు కదా. సో మొత్తానికి మనకి పోర్ట్ఫోలియో బూట్ స్ట్రాప్ యూజ్ చేసి మొత్తం అయింది. సో jQuery కూడా ఇంప్లిమెంట్ చేసుకున్నాం, అబౌట్లో ఇది చేసుకున్నాం. అండ్ దీనికి కూడా రెస్పాన్సివ్నెస్ ఒకసారి చూద్దాము. ఈ పోర్ట్ఫోలియో దానికి కూడా దీనికి కూడా ఇన్స్పెక్ట్ చేసి ఒకసారి మొబైల్ ఓకే డన్ వస్తుంది. చూసారు కదా. సో ఇంతతో బూట్ స్ట్రాప్ కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇప్పటిదాకా మనం HTML, CSS, JavaScript, jQuery అండ్ బూట్ స్ట్రాప్ కూడా చూసాం. నెక్స్ట్ బ్యాక్ ఎండ్లోకి వెళ్దాం. సో బ్యాక్ ఎండ్లోకి వెళ్ళే ముందు నేను WordPress CMS మీద మీకు చెప్తాను. అదేంటంటే మీకు కంప్లీట్గా ఎలా యూజ్ చేయాలి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి నాలెడ్జ్ అంతా ఉండిద్ది అన్నమాట. ఓకేనా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.